వెంకటాచలం మండలం నాగంబొట్లవారి కండ్రిక కందలపాడు ప్రాంతాల నుంచి సుమారు 40 నుంచి 50 టిప్పర్లతో మైపాడు సముద్ర తీర ప్రాంతంలోని 100 ఎకరాల లేఅవుట్కు అక్రమంగా మట్టి గ్రావెల్ తరలింపు కలకలం రేపుతోంది. ఈ రవాణా నిరంతరాయంగా కొనసాగుతుండటంతో స్థానికులు కొంతమంది టిప్పర్లను అడ్డుకుని బిల్లులు చూపించాలని కోరారు. అయితే ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులు సరైన అనుమతులు బిల్లులు చూపించాల్సిన స్థాయిలో కేవలం తెల్ల కాగితం మీద రాసిన చిన్న చిత్తు మాత్రమే చూపించడంతో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేకుండా మట్టి తరలిస్తున్న 11 టిప్పర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి ఈ వ్యవహారంపై మైనింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జునరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దానికి సంబంధించి బిల్లులు ఏమి లేవు సార్, ఓన్లీ వైట్ పేపర్ మీద మాత్రమే తీస్తున్నారు సార్. అంటే మామూలుగా కంప్యూటర్ బిల్ అనేది ఏమి ఉండదు సార్, బిల్లు లేకుండా అది ఆథరైజ్డ్ ఎట్ అవుతుంది అంట. మామూలుగా ఆథరైజ్డ్ ఎట్ అవుతుంది. పర్లేదు సార్, అది ఏదైనా కానీ పబ్లిక్కే కదా, ఏదైనా ప్రజలకు తెలుసుకోవాలని చెప్పి. అదేవిధంగా ఏదైనా బిల్లులు ఇదే విధంగా స్లిప్ మీద వస్తే అన్నిటికీ అంగీకరిస్తారా? కంప్యూటర్ బిల్ అనేది ఉండాలి కదా సార్. ఆన్లైన్ అయినప్పుడు బిల్ అయినా కానీ మీకు వాట్సాప్ చేసి ఉండాలి కదా. ఇప్పటి వరకు వాళ్ళు ఒక డ్రైవర్ కూడా దాన్ని ఆన్లైన్ అంటున్నారు కానీ ఒకటి కూడా పెట్టలేదు. ఇక్కడ ఎమ్మెల్యే గారు అక్రమ మైనింగ్ని అడ్డుకోమంటున్నారు. దాన్ని ఎవరు ఏ అధికారి కానీ ఎవరు కూడా చర్యలు తీసుకున్నట్లు కనిపించట్లేదు. ఏం సార్? Please subscribe SS News AP.